హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచున్నారు కదా. ఈరోజు చాలా ఈజీ అండ్ చాలా మంచి రెసిపీతో నేనైతే మేము ముందుకు వచ్చేసానండి. రెసిపీ అనేది చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ మనకి ఇలాంటి వీడియోస్ అన్ని డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట. ఈరోజు మన రెసిపీ నేమ్ ఏంటంటే కొత్తు చపాతీ అనమాట. ఇది తమిళనాడు, కేరళలో చాలా ఫేమస్. దీన్ని ఏంటంటే కొత్తు చపాతీ, కొత్తు పరాటా, ఇంకా చపాతీ నూడిల్స్ ఇలా చాలా పేర్లతో పిలుస్తారనమాట. ముందుగా మనం ఏంటంటే నార్మల్గా చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటాం అదేవిధంగా ఇలాగా ముద్దలా కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. చపాతీ అనేది మెత్తగా రావడానికి కలిపేటప్పుడు ఉప్పుతో పాటు కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని కలిపేటట్లయితే చపాతీ చాలా మెత్తగా వస్తుంది. అండ్ పిండి కలిపేటప్పుడు ఏంటంటే మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే మరీ పలుచగా ఉండకూడదు. నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో మీరు చపాతీ పిండిని కలుపుకున్నట్లయితే మనకి ఏంటంటే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే చపాతీ పాముకునేటప్పుడు కూడా మనం ఏంటంటే బోత్ సైడ్స్ కూడా ఇలాగా పిండిని అప్లై చేసుకోవాలి. నేనైతే మైదా యూస్ చేయను, గోధుమ పిండినే యూస్ చేస్తాను అనమాట. మైదా అంత హెల్త్కి మంచిది కాదు, డైలీ మనం తీసుకోకూడదని చెప్పి గోధుమ పిండినే యూస్ చేస్తాను. అండ్ మనం చపాతీ పాముకునేటప్పుడు కూడా ఇలా నెమ్మదిగా పాముకున్నట్లయితే ఒకేసారి అయిపోవాలని చెప్పి మరీ ఫాస్ట్గా పామేయకుండా ఇలా నెమ్మదిగా పాముకున్నట్లయితే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట, మంచిగా మెత్తగా ఉంటుంది. ఇలా తిప్పుకుంటూ కూడా చాలా నెమ్మదిగా మీరు ఏంటంటే ఇలా అనుకుంటూ అటు ఇటు కూడా ఇలా అనుకుంటూ కూడా ఒక షేప్లో ఏంటంటే చాలా మెత్తగా ఏంటంటే పాముకోండి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇలాగా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా నేను చూపించే విధంగా పాముకోండి. పాముకునేటప్పుడు అయిపోయిన తర్వాత కాల్చుకునేటప్పుడు కూడా ఏంటంటే టైం అయిపోతుంది కదా అని చెప్పి ఒక సైడ్ అంతా ఒకేసారి కాల్చేసుకుందామని కాకుండా రెండు వైపులా ఒకేసారి కాల్చేయకుండా ఇలా తిప్పుకుంటూ ఏంటంటే మనం చపాతీని కాల్చుకున్నట్లయితే చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. చాలా మెత్తగా కూడా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా వస్తుందన్నమాట చపాతీ. అంతలాగా కాల్చేయకూడదు కూడా, చపాతీని ఎప్పుడూ అంతలా కాల్చేయకూడదు. నేను చూపించే విధంగా ఇలా చపాతీలు చేసుకోండి, ఎప్పుడైనా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇలా నేను మీకు చిన్న ముక్క తీసి చూపించినట్లయితే ఇలా అనగానే మనకి ఏంటంటే చపాతీ అనేది ముక్కలు అయిపోతుంది. చూసారా, అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట నేను చెప్పే విధంగా మీరు చేసినట్లయితే. అండ్ మీరు పిండి కలుపుకున్న తర్వాత కూడా ఒక 20 to 30 minutes పిండిని నానబెట్టుకోండి. దానివల్ల కూడా మనకి చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇలా చపాతీలు అన్నీ కాల్చేసుకున్న తర్వాత ఇలా చాక్తో అయినా లేకపోతే చేతితో అయినా దేనితోనైనా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో దాంతో ఏంటంటే ఇలాగ చపాతీని ఏంటంటే ఇలాగ నేను చూపించే విధంగా ముక్కలు అయితే చేసేసుకోండి. ఒక షేప్లో మీరు ఏంటంటే ఇలా చేసుకున్నట్లయితే అన్నీ ఒకే షేప్లో వచ్చి బాగుంటాయి అన్నమాట. చేత్తోనైనా చేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ అయినా స్క్వేర్ అయినా ఇలా మీకు నచ్చిన దాంట్లో, ఇంకా నేను చూపించే విధంగా కాకుండా ఇంకా సన్నంగా కూడా చేసుకోవచ్చు. మీరు అన్ని చపాతీలు లైన్గా పెట్టుకొని అలాగైనా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగా ఒక 4-5 చపాతీని రౌండ్గా జుట్టేసుకొని ఇలా నేను చూపించే విధంగా మీరు ముక్కలు చేసుకున్నా కూడా చూడండి, మనకి మొత్తం అన్నీ కూడా ఒకే షేప్లో ఏంటంటే ఎంత బాగా ముక్కలు అయిపోయో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ వచ్చేసి మనకి దీనికన్నా పలుచగా చేసుకున్నా సరే పర్వాలేదు, అంటే ఇంకా చిన్న ముక్కగా కట్ చేసుకున్నా సరే ప్రాబ్లం లేదు. సేమ్ ఇలా నేను చెప్పిన విధంగా అన్ని చపాతీని కూడా ఇలా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాబేజ్ కట్ చేసుకున్నాను. క్యాబేజ్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి, అంటే వేసుకోండి, లేదు అనుకుంటే అది మీరు స్కిప్ చేసేయచ్చు. ఇంకా కొత్తిమీరని కూడా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కట్ చేసి నేను రెడీగా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్ర, ఇంకా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోండి. పచ్చిమిరపకాయలు ముందే మనం ఆయిల్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఈ జీలకర్ర వీటికన్నిటికీ ఉన్న ఫ్లేవర్ మనకి ఆయిల్కి బాగా పడుతుంది. పచ్చిమిరపకాయలు ముందుగా ఆయిల్లో వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఇంకా క్యాబేజ్ ముక్కలు కూడా. క్యాబేజ్ అనేది కట్ చేసుకునే దానికన్నా తురుముకుంటే చాలా బాగుంటుంది, తినేటప్పుడు ఇబ్బంది లేకుండా మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. సో కట్ చేసుకునే దానికన్నా తురుముకొని వేసుకోండి, బాగుంటుంది. సో ఆనియన్స్, ఇలా క్యాబేజ్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇంకా మీకు ఇష్టమైతే క్యారెట్, ఇలా మీకు నచ్చిన వెజ్జెస్ని ఏంటంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్కి ఇంకా క్యాబేజ్ ముక్కలకి ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా ఆయిల్లో కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని ఇందులో వేసేసుకోండి. నేనైతే ఇలాగ 3 గుడ్లు అయితే తీసుకున్నాను. ఇందులో మీకు నచ్చినన్ని, అంటే మీకు 5 అయినా 6 అయినా ఇంకా 2 అయినా ఒక్కదాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఎగ్స్ని ఏంటంటే
ఒకేసారి వేసుకున్న తర్వాత కలిపేయకుండా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి సరిపడా ఉప్పు కారంని కూడా యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మరీ గుండగా కాకుండా ముక్కలు ముక్కలుగా తినేటప్పుడు బాగా వస్తుంది అనమాట. ఇందులోనే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసుకోండి. కలుపుకునేటప్పుడు కూడా ఫాస్ట్గా ఒకేసారి కలిపేయకుండా ఇలా నేను చూపించే విధంగా నెమ్మదిగా మనం స్ప్రెడ్ చేసాం కదా మొత్తం అంతా కూడా, దాన్ని ఏంటంటే రివర్స్ కూడా చేసి ఇలాగ అటు ఇటు కూడా గుడ్డు అనేది బాగా ఫ్రై అయ్యేంతటి వరకు ఇలా స్లోగా కలుపుకోవాలన్నమాట. దీనివల్ల బోత్ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. అండ్ మనం వేసిన ఉప్పు కారం మసాలా ఇది ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుడ్డుకి బాగా పడతాయి అనమాట. చూసారు కదా మనకి మొత్తం గుండె అయిపోలేదు, కొంచెం ముక్కలుగా ఉంది. ఇప్పుడు ఇలా ఉన్న తర్వాతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చపాతీ ముక్కలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో వేసేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన మీదన బాగా కలుపుకోండి. మొత్తం ఆ గుడ్డు ఇంకా ఈ చపాతీ ముక్కలు ఆ మసాలా ఫ్లేవర్స్ ఇవన్నీ బాగా చపాతీ ముక్కలకి పట్టేంతటి వరకు కూడా మంచిగా కలిపేసుకోండి. మొత్తం ఇలా కింద మీద కూడా కిందన ఏం పడిపోకుండా స్లోగా ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం మ్యాగీ మసాలా ఇంకా ఏంటంటే సాస్ని కూడా యాడ్ చేసుకోండి. సాస్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. ఇది కూడా టేస్ట్ కొంచెం బాగుంటుంది సాస్ యాడ్ చేసుకోవడం వల్ల. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే దాన్ని కూడా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ మ్యాగీ మసాలా ఇంకా సాస్ కూడా ఈ చపాతీలకి బాగా పట్టేంత వరకు ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ కొత్త చపాతీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదా మనకి ఈ కొత్త చపాతీ అనేది చాలా ఈజీగా చాలా క్విక్గా ఎలా చేసుకోవాలని చెప్పేసి. చపాతీని రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా యూనిక్గా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం వేడివేడిగా ఇలాగ ప్లేట్స్లో వేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. చూసారు కదా ఇప్పుడు మనకి వేడివేడిగా గుడ్డు ముక్కలు కూడా చూసారు కదా, మరీ అంతలా గుండ అయిపోకుండా కరెక్ట్గా అవి ఎంత సైజులో ఉండాలో అంత సైజులో ఉంది. గుడ్డు అనేది మరీ గుండగా అయిపోకుండా ఇలా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఆ చపాతీలు మనం ముక్కలు చేసుకున్నాం కదా, సో వాటితో పాటు ఈ గుడ్డు ముక్కలు తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఫ్లేవరబుల్గా ఏంటంటే ఇంకా తిన్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి రెసిపీ మనకి ఏంటంటే తమిళనాడు స్పెషల్ కొత్త రెసిపీ అనేది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఒకసారి మీరు కూడా రెగ్యులర్ వేలో కాకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి. ఇంకా నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.